ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనున్నారు. గవర్నర్ రైతుల పంటకు విలువ జోడించి ప్రాసెసింగ్, బ్రాండింగ్ ద్వారా మార్కెట్కు అనుసంధానం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయత్నానికి ముసునూరు వేదిక కానుంది. గోర్మే పాప్కార్న్ ఆధ్వర్యంలో ఈ కొత్త వంగడాన్ని ఆవిష్కరించనున్నారు. తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు. ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాలు. ఈరోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాజ్ ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు.